అర్థము తెలియక గ్రంథము వ్యర్థంబని నిందసేయు వ్యర్థుల మాటల్ వ్యర్థములని ఈ గ్రంథం భర్తము సద్గురుని వలన బాగుగా వినుడి. ఓ సుజనులారా, ఈ గ్రంథములో తెలిపియున్న నిగూఢమైన రహస్యములను తెలుసుకొనలేక అట్టి ప్రయాణము చేయు బుద్ధి సూక్ష్మతయు లేక ఈ గ్రంథములోనే మాధుర్య మగపడటలేదని నిందలు చేయదానికంటే ఇందులో భావార్థములు ఎరిగిన సద్గురువు నోట నుండి వినగలిగిన ఎడల వారి దౌర్భాగ్యం తొలగిపోయి ఉత్తమ జన్ములై ఉండగలరని తలంచుచున్నాను. పాటసుమి భక్తులకిది బాటసుమి బోధజంద భ్రమరాకుండున్ కోటసుమి కందములను తోటసుమి దీన్ని తొలగద్రోయక వినుడి. ఓ జనురారా, భక్తులుగా ఉన్న అచల గురుపుత్రులందరూ తీరిక సమయములలో ఈ బోధను శ్రద్ధగా వినుచుండిన ఎడల ఏ సంశయములు కలుగక నిస్సంశయములుగా చేయుటకు ఒక బాటగా ఈ గ్రంథము తగి ఉన్నది. ఈ పద్యములు వినుచున్న కొలది పరిపూర్ణ బోధ స్థిరపడుచు ప్రక్క బోధల వైపుకు పోనివ్వక భద్రతనిచ్చు బందోబస్తైన కోటగా ఈ గ్రంథము తగి ఉన్నది. ధర్మాధర్మములలో మర్మము తెలుపు అనేక అంశములు గల తోటగా ఈ గ్రంథము తగియున్నది. ఇట్టి ప్రసిద్ధమైన గ్రంథమును ఇష్టముతో చదువుతున్న వారికి భవబంధములు తొలగి నిశ్చల స్థితిలో ఉందురని తలంచుచున్నాను. పరమహంసాశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వార్నిరుగక నుతి నిందలు గరిపిన తత్ఫలము ప్రజలకు నిజముచుమే. ఓ జనులారా, పరమహంసలనగా జీవబ్రహ్మైక్య సంధానములో ఉన్నవారు, సన్యాసము తీసుకున్నవారు, ఉన్మనీ స్థితిలో ఉన్నవారు వీరందరూ ఒక పద్ధతిలో నడుచుకొనుచుందురు. అచల బోధన పొందినవారు ఒక పద్ధతిలో నడుచుకొనుచుందురు. ఈ పద్ధతులలో ఉన్న విశేషతను ప్రజలు తెలుసుకునలేక వారికున్న ఆడంబరములు ఆచరణలు వీరికి లేవని నిందాస్తుతులు చేయుచుందురు. అట్టి వారికి తత్ఫలితంబులు తప్పక కలుగునని తెలియపరుచుచున్నాను. ప్రతిదినము చదివి ఇవరి ప్రతినర్చన చేతురట్టి ప్రజలకు బోధస్థితి కుదురగలదు గురుకృప కతిపాత్రులు వారి కడ్డము గలదే. ఓ జనులారా, ఈ గ్రంథమును ప్రతిదినము చదువుచు దేవుని వలె పూజించుచు దీనిలో ఉన్న భావములను గుర్తించుచు ఏ మనుజుడుండునో ఆ మనుజునకు ఈ పరిపూర్ణ బోధ బాగుగా పట్టుబడి గురుకృపకు పాత్రుడై బాహ్యంతర సంసార బంధములనంటక జనన మరణములకు అతీతుడై ఉండును. ఇతర మెరుంగని సతమందతి మృషయైక అనిపించునట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాస మివి మృషలు సుమీ. ఓ జనులారా, ఏ పరిపూర్ణము తన విషయము తనకు తెలియక తనకు అన్యముగానున్న ఎరుక జగత్తులను ఎరుగక తనకు తానుగా ఏ రాకపోకలు లేక సర్వత్రా వ్యాపించి ఉన్నదో అట్టి బట్టబయలునందు మూలము లేకనే కనపడుచున్న నీవు నేను అను గురు శిష్యులిద్దరూ వారు చేసిన గ్రంథరూపమైన ప్రశ్నోత్తర సంభాషణలన్నీ కలలో ముచ్చట్లు వంటివని భావించుకొనవలయును. ఇది శ్రీ కృష్ణదేశిక ప్రభులు రాసిన పరమకంద పద్యములు సంపూర్ణము. నీరాజనమిచ్చేద నిజ దేశికేంద్రునకు నీరాజనమిచ్చేద పారావారములేని పరిపూర్ణ బ్రహ్మను పారావారములేని పరిపూర్ణ బ్రహ్మను ప్రత్యక్షముగా సాక్షాత్కరింపజేసి సాక్షిని నిర్మూలించిన సద్గురు నాకు నీరాజన మెచ్చేద.
ద్వాదశి చే దైవమునంతట దర్శింపజేసి షోడశి చే లేనిరుకను లేకుండా నిర్మూలమునరించిన నిజ గురునకు నీరాజనమిచ్చేదా నిజ దేశికేంద్రునకు నీరాజనమిచ్చేదా పారావారము లేని పరిపూర్ణ బ్రహ్మను ప్రత్యక్షముగా సాక్షాత్కరింపజేసి సాక్షిని నిర్మూలించిన సద్గురునకు నీరాజన మెచ్చేదా పంచదశితో ప్రపంచమసత్యమని ఎరుకను నిర్మూలించిన నిజ గురువరునకు నీరాజనమిచ్చేదా నిజ దేశికేంద్రునకు నీరాజనమిచ్చేదా నింగి నేలకు నెలుగుచుండిన ఎరుకనే కర్పూరమును గొని మంగళారతి నిస్థిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గుణము మంగళహారతి మదినొందు కొనుమి మంగళము నీకు గురువర మంగళమో పాహి పాహి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవ మహనీయ గుణుమి నీరాజనమిచ్చేదా నిజ దేశికేంద్రునకు నీరాజనమిచ్చేదా పరమ పవిత్రమైన పరిపూర్ణ బోధను ఏ సద్గురు మహాత్ముడు సత్శిష్యులకు సంశయము లేకుండా బోధించి వారి ఇరుక భ్రాంతులు నిర్మూలించినాడో ఆ మహనీయునకు అనంతానంత కోటి నమస్కారములు. సులభంబగు అచల మార్గము తెలిపెడి సద్గురుడు నీకు ధీరుండైనన్ తెలియంగవచ్చు సర్వము కలితియుగల గురు అయినా కడగండ్లే గదరా తీరిక భ్రాంతి తపనలుండునురా చలనంబులేని ఈ స్థిరబోధ వినుచున్న ఫలితము నీకపుడే ప్రత్యక్షముగా నుండు కడగండ్లే గదరా తీరక భ్రాంతి తపనాలుండునురా కదలకను సర్వవేళల కదిలే బ్రహ్మాండములకు కర్తయుగా కన్ మొదల చలము ఒకటున్నది పదిలముగా ఉన్నదాన్ని పాటించి కనరా కర్మ జగతి కవలయున్నదిరా ఆదిత్య శశితార లగ్ని జ్యోతుల కవల ఏదానినంటక ఏకమయ్యున్నది పాటించి కనరా కర్మ జగతి కవలియున్నదిరా. బోలో శ్రీ సద్గురు శ్రీ కృష్ణదేశిక ప్రభు మహారాజుకు జై, శ్రీ శివరామ దీక్షితులకు జై, శ్రీ శ్రీధర స్వాములకు జై, శ్రీ బండారు వివేకానంద సుబ్బయార్య స్వాములకు జై, శ్రీ చింతాలక్ష్మీ నరసింహస్వాములకు జై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ శ్రీధర స్వామి, శ్రీ శివరామ దీక్షితులు, శ్రీ కంబారూరి అప్పబ్రహ్మము, పరశురామ సీతారామస్వామి ఈ విధంగా గురు పరంపరలో ఉన్నటువంటి గొప్ప అచల ఋషులు. ఇందులో అచల తత్వాన్ని గురించి భద్రాద్రిరామ శతకము పరశురామ నరసింహదాసు గారు రాసినారు. అటువంటి మహనీయుడు ఇందులో అత్యంత పరమగోప్యమైనటువంటి ధర్మ సూక్ష్మములను జనులకు అందించి ఎరుకను రూపుమాపే పద్ధతిని చక్కగా జనులకు అందించినారు. అట్టి భద్రాద్రి శతకము మనం విని జన్మరాహిత్యం చేసుకుందాం. భద్రాద్రి రామశతకం. శ్రీ గణాధీశుని సేవించి వినుతించి
భారతీనాథుని ప్రస్తుతించి శ్రీపతి పాదముల్ చిత్తంబులో ఉంచి సాంబమూర్తిని సదా సంస్మరించి వాసవాద్యకిల దేవతలను ప్రార్థించి సనకాది మౌనుల సన్నుతించి గురుపదాంబోజముల్ గొనియాడి పూజించి వేదాంత వేద్యుల విన్నవించి ఆంధ్రగీర్వాణ కవులనేనాశ్రయించి చేయబూనితి శతకంబు చిత్తగించు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ శ్రీజానకీ రామ సేవక సుత్రామ రఘుకులాంబుది సోమయ గవిరామ పతిత పావన నామ భవ్య పరంధామ కరుణాలలామ సంగ్రామ భీమ వారివాహశ్యామ వరతులసీధామ అమిత విక్రమ త్రిలోకాభిరామ విజిత భార్గవ రామ వినుతమాని స్తోమ సంపూర్ణ కామ సత్సార్వభౌమ భక్త మందార నగధీర భయ విదూర ధనుజ సంహార విమల వేదాంత సార రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ వేదముల్ వివరించి విననేర్చుకోలేదు శాస్త్ర పురాణముల్ చదువలేదు యాంధ్రగీర్వాణంబు లభ్యసింపగలేదు వేదాంత మార్గముల్ వెదుకలేదు చూచి చందంబులు శోధింపగాలేదు సాధు జనుల పొందు సలుపలేదు విలసదలంకార విధము చూడగలేదు కావ్య నాటకములు గానలేదు నీ కటాక్షంబు నా మీద మిగులగలుగా చేయబూనితి నీ మీద శీష శతకము తప్పు లేకుండా దయచేసి ధరణియందు కవి జనంబులు మెచ్చ విఖ్యాతి చేయు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ నీలమేఘము తీరు నీ శరీరంబును పద్మరాగచ్ఛాయ పదయుగములు పన్నగేంద్రుని సమబాహుదండంబులు సింహ మధ్యమును హసించు నడుము తిల పుష్పమును బోలు తీరైన నాసికం బొప్పు విద్రుమ కాంతి యోష్టములను కమలంబులను మించు విమల